షార్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, రోడ్ సైడ్ దొరికే నూడిల్స్ టేస్టీ లాగా చేసి చూపిస్తాను అని చెప్పి. సో ఇదైతే ప్రాసెస్ సేమ్యాలతో అయితే చేస్తున్నాను. ఇంకా ప్రాసెస్ విషయంలోకి వస్తే ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా గీ వేసుకోవాలి. గీ లేకపోతే స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఇంక ఈ సేమ్యాలు కొంచెం ఎర్రగా వచ్చేలాగా రోస్ట్ చేసుకోవాలి. అది రోస్ట్ చేసేటప్పుడు మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో సేమియా అనేది కొంచెం గట్టిపడుతుంది. సో ఇలా చూడండి, ఇక్కడ మొత్తం కూడా వేగిపోయింది సేమియా అంతా కూడా. సో ఇంక ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం ఒక 80% ఉడికించుకోవాలి. సో ఇక్కడ చూడండి, వాటర్ అన్ని పోసుకున్న తర్వాత ఉండలేమి లేకుండా మిక్స్ చేసుకొని ఒక 80% ఉడకనివ్వాలి. ఇప్పుడు చూడండి, ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేస్తున్నాను. ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత ఇంకా మూత ఓపెన్ చేసి చూస్తే మనకి సేమియా అనేది 80% ఉడికిపోయింది. ఇప్పుడు ఒక వడగిన్నెలో వడకట్టుకొని చల్లనీళ్ళనే పోసుకోవాలి. ఇలా చల్లనీళ్ళు పోయటం వల్ల ఏంటంటే మనకి సేమియాలు అనేవి ముద్దలా లేకుండా విడివిడిగా ఉంటాయి అన్నమాట. ఇంక నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి, ఆనియన్స్, ఎగ్స్ రెడీ చేసి ఇలా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి చేసేటప్పుడు అంత హడావిడి అనిపించదు అనమాట. సో నేను ఎప్పుడు ఏ వంటకం చేసినా, అదే లైక్ ఏ కర్రీ చేసినా సరే నేనైతే ముందే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. మనకి వంట చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, వాటర్ వేయటం వల్ల సేమియాలు అనేవి విడివిడిగా అయిపోయి, ఇంకా మళ్ళీ తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎగ్స్ బ్రేక్ చేసుకోవాలి. ఎగ్స్ వేసేసి కొద్దిగా లైట్గా అలా అలా తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే మరీ తిప్పిస్తే చిదురు అయిపోతుంది. సో టేస్ట్ అనేది పోతుంది అనమాట. సో ఎగ్స్ అన్నీ కూడా ఇవ్వండి, ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఫ్రై చేసుకున్న వాటిని పక్కకు తీసేయాలి. మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకొని అవి వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మగ్గించుకున్న తర్వాత రుచికి సరిపడ ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా ధనియాల పొడి అన్నీ కూడా వేసుకోవాలి. ఇంకా మ్యాగీ మసాలా ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అది వేయటం వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ దగ్గర ఉంటే సోయా సాస్ అవి కూడా వేసుకోవచ్చు, చిల్లీ సాస్ అవి కూడా, టమాటా కచ్చప్పు లేకపోతే అవి చేయొచ్చు. ఓకేనా. ఇంకా ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసేసి ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలవాలి. ఇక్కడే ఉంటుంది టేస్ట్ అంతా కూడా. మనం ఎగ్స్ని ఎంత మంచిగా ఆనియన్స్కి పట్టిస్తామో మనకి టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది అనమాట. సో ఇదంతా కలుపుకున్న తర్వాత మీకు ఆల్రెడీ చెప్పాను కదా, వేసుకోవాలనుకుంటే సోయా సాస్, చిల్లీ సాస్ వేసుకోవచ్చు, లేకపోతే నో ప్రాబ్లం. ఇంకా ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న సేమియాలు కూడా వేసేసి కలిపేయాలి. సేమియాలు ఉడికించి ఎక్కువసేపు పక్కన పెట్టకూడదు, ఉండలుగా అయిపోతుంది. సో జాగ్రత్తగా చూసుకోవాలి, కొద్దిగా త్వరగానే చేసుకోవాలి. నాకు ఇక్కడ కొద్దిగా ఒక 10 minutes ఉంచేయడం వల్ల ఉండలుగా అయిపోయింది. సో నేను చూసుకోలేదు దాన్ని. సో అందుకే ఇలా ఉంది, లేకపోతే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేయండి. ఇంకా డిఫరెంట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తా. ఇంకా మనం రోడ్ సైడ్ తినే పని లేదు, ఇంట్లోనే ఓన్గా ప్రిపేర్ చేసేయచ్చు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.